సిటీ ఇండియా న్యూస్ తెలుగు. రాజకీయ వ్యవస్థలో ఎట్లా మార్పులు వస్తున్నాయి, రాజకీయ పార్టీలకు పనిచేస్తుంది. ఈ రోజు ఉన్న కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాల మీద మాట్లాడడం. సరే, మీ వయసులో నా వయసులో నాకన్నా ముందు వ్యవస్థ మార్పు కొరకు చాలాసార్లు చాలా విషయాల్లో రాజకీయ పక్షాలు రాజకీయ పార్టీల కోసం పనిచేస్తుంది. కానీ కొత్తగా ఓ కేంద్ర ప్రభుత్వం ఏదో 75లో జరిగిన ఎమర్జెన్సీ దాన్ని ఈరోజు ప్రజలకు తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీకి వెళ్ళి ఒక గజెట్ విడుదల చేస్తాం, దాన్ని మేము నేషనల్ బ్లాక్ డేగా ఇస్తామని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని సంవిధాన హత్యా దివాస్ సంవిధాన హత్య దివాస్ అనేది ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మాట్లాడుతున్నట్టే అసలు నిజంగా రాజకీయ ప్రభుత్వం అని చెప్పి ఆలోచన సంస్థగా ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి ఈ ప్రెస్ కాల్. ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 4లో వినియోగించుకొని ఇందిరాగాంధీ గారు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలు ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చినందుకు స్వయం ప్రతిపత్తి వచ్చింది, మన రాజ్యాంగం రచించుకున్నాం. ఈ దేశంలో సమానతను తేవాలి, సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కూడా సమానంగా జరగాలి. దీనికి రెండుకి తోడు ప్రజల ఆకాంక్ష అనేది ప్రధాన ఉండగా ఒక అంశం పెట్టుకుని రాజకీయాలు చేసిన ప్రభుత్వం ప్రధానంగా భారతదేశంలో రాజభరణాలు చేయడం, ఉన్న బ్యాంకులు మొత్తం జాతీయం చేసి ఆ బ్యాంక్ జాతీయం ద్వారా సమాజంలో అత్యున్నతాలుగా తీసుకురావడం, ఈ రెండు రాజభరణాలు రద్దు, రాజుల వ్యవస్థ రద్దు చేసిన తర్వాత బ్యాంకులు పేదలకు అందుబాటులోకి తీసుకోవడం, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూమిని కూడా సమానంగా పంచడం, దాని తర్వాత వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతోటి టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చి కౌలుదారికి హక్కు కల్పించడం, కూడా రక్షిత కౌలుదారు కల్పించడం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. వేరే రాష్ట్రాల్లో వేరే రకంగా ఆ కార్యక్రమాలు తీసుకొస్తే దీనికి జీర్ణించుకోలేక ఆ రోజున్న క్యాపిటలిస్టులు, భారతదేశంలో ఉన్న ఆ రోజు కొంతమంది క్యాపిటలిస్టులు, రాజు మహారాజులు, ఈ ఇందిరాగాంధీ ప్రభుత్వం పెద్ద ప్రభుత్వం అయింది. ఆమె సిద్ధాంతమే కూడు నీడ అనే ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తుంది. ఈరోజు రాజభరణాలతో చేసి బ్యాంకులు జాతీయం చేసి మాకు అందుబాటు లేకుండా సమాజ జనానికి చేసింది. కాబట్టి దీన్ని కుటుంబంగా ఈ ప్రభుత్వానికి కూడదని చెప్పి కుట్రవడ్డి ఆ కార్యక్రమం చేసింది. దానికి ముందు మనం ఒకసారి నిమ్మరేసుకుంటే నేను డేట్స్తో చెప్పదలుచుకున్నాను. గుజరాత్లో కానీ బీహార్లో కానీ ఉగ్రవాద హింస జరగడం విపరీతంగా, కేవలం ఉద్దేశం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది స్టేట్, ఈ ప్రభుత్వానికి కూల్చాలనే ఒక ఉద్దేశంతో అలర్ట్ స్టార్ట్ కావడం. దాని తర్వాత అంతర్జాతీయంగా క్రూడ్ మార్కెట్లో దాదాపు 4 రెట్లు ఆయిల్ పెరగడం, 8 మే 74 నుండి 27 మే 74 వరకు రైల్వే కార్మికులు 10 లక్షల మంది హర్తాలకు వెళ్ళిపోవడం. దాంతోపాటు 20 జనవరి 74 నాడు రైల్వే మంత్రి ఎన్ఎన్ మిశ్రా గారు బాంబేలో హత్య కావడం. 15 ఫిబ్రవరి 75 నాడు జయప్రకాష్ నాయుడు ప్రభుత్వాన్ని కూల్చని కాలివ్వడము. 11 మే 70 నాడు పార్టీ దేశాయి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం అపోజిటర్గా. దాంతోపాటు 25 జూన్ 75 రోజు ఇందిరాగాంధీ రాజీనామా చేయాలని చెప్పి మొరార్జీ దేశాయి ఆ రోజు దీక్ష కూర్చుకోవడము. 71 యుద్ధంలో అమెరికా ఒత్తిడి వల్ల ఎదుర్కొని పాకిస్తాన్ మన మీద యుద్ధాన్ని చేయడము. 18 మే 74లో ఖురాన్కు సంబంధించి అణుపరీక్ష చెప్పడము. 12 జూన్ 75 నాడు
అలహాబాద్ కోర్టు 71లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని చెప్పి తీర్పు ఇవ్వడం, 6 సంవత్సరాల ఒక ఎలక్షన్ పోటీ చేద్దని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం, ఇమ్మీడియట్గా మన దాని మీద స్టే వచ్చి ఆ ఎన్నికలు పోటీ చేయొచ్చు అని చెప్పి ఒక ఆర్డర్స్ రావడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజున్న పరిస్థితుల్లో ఎమర్జెన్సీ జరిగింది. ఇది ప్రధాన కారణము ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి విముక్తి అయిన తర్వాత ప్రజాపాలన ప్రజాప్రతి ఏర్పడవద్దు, ఏర్పడింది ప్రజల ఇష్టం మేరకు, కానీ ఆ రాజ్యాంగం మా చేతులు అని చెప్పే ఒక ఉద్దేశంతో క్యాపిటలిస్టులు పన్నగంలో ఆ రోజు చాలా మంది పడి ఈ ఎమర్జెన్సీ వ్యతిరేకించారు. కానీ గొప్ప మాట ఏంటంటే తర్వాత ఇమీడియట్ ఎలక్షన్స్ జనతా పార్టీ గవర్నమెంట్ ఏర్పడడం, తర్వాత ఎలక్షన్ అయిపోవడము, ఆమె జైల్లో పెట్టడం, బయటకు రావడం, తర్వాత భారతదేశ ప్రజలందరూ కూడా ఎండార్డ్ చేసిన ఎన్నికలుగా ఓట్లు వేసిన వాళ్ళు ఇందిరాగాంధీకి. మీరు పెట్టిన ఎమర్జెన్సీలో నిజాయితీ ఉంది, నిజం ఉంది, సత్యం ఉంది, ఈ దేశ రక్షణ కొరకు మీరు చేసిన పని అని ఆ రోజు బయటకు వచ్చి నిజంగానే ఎమర్జెన్సీ ద్వారా కొన్ని మిస్డీడ్స్ అయినాయి. ఆ మిస్డీడ్స్ సంబంధించి శ్రవణగుప్తులు అని చెప్పి ప్రధానమంత్రి గారు మేము మాట్లాడారు. ఇవన్నీ ఎమర్జెన్సీ సంబంధించిన అంశాలు. 75లో పెట్టిన ఎమర్జెన్సీని ఈరోజు దాదాపు 29 దగ్గర 50 ఏళ్ళ తర్వాత ఈరోజు బీజేపీ ప్రభుత్వము సంకీర్ణత ఏర్పడిన తర్వాత ఒక హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమిత్ షా గారు ఒక ప్రకటన చేసుకున్న అఫీషియల్గా, ఆయన హోమ్ మినిస్టర్ ఐఎమ్ ఇష్యూయింగ్ ది ఆర్డర్స్ గజెట్ దట్ రాజ్యాంగ హత్త కాబట్టి విధంగా పాటిస్తామని చెప్పి అది ఎంతవరకు నిజాయితీ అనేది ఈరోజు ప్రజలు గమనించాలని చెప్పి నేను ప్రజలకు చేస్తున్నాను. ఇంకా భారతదేశ ప్రజలు మతానికో, కులానికో, వర్గానికో, జాతికో పనిచేసే రోజులు పోయినాయి. ఇంకా దాంట్లో మీకే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వము ఒక్కొక్క అంశాన్ని తీసుకొచ్చి ఆ రోజు రథయాత్ర అని చెప్పి, దాంతో రామందిర్ అని చెప్పి, దాని తర్వాత ఈ దేశంలో ఉన్న వాడిని తీస్తామని చెప్పి కేవలం ఓ మతాన్ని అడ్డుపెట్టుకుని పాలిస్తుంటే కూడా ఇంకా డెమోక్రాట్స్ ఇప్పుడు సహించడానికి వీల్లేదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏదైనప్పటికీ కూడా ఒక బీజేపీ రాజకీయ పార్టీ ఎమర్జెన్సీ లీడ్స్ను ఈరోజు ఎమరేసుకొని వాళ్ళు ఈరోజు ఏమైనా కార్యక్రమం ఇస్తే దాన్ని తప్పుకోవటం నేను ఒక రాజకీయ పార్టీ చేయొచ్చు. కానీ ప్రభుత్వ పరంగా హోమ్ మినిస్టర్ గారు ఈరోజు గజెట్ విడుదల చేసి దాన్ని ఈరోజు సంవిధాన హత్య దివాస్ అనేది ఎంతో నిర్ణయం. అంటే దీన్ని ముక్త కంఠంతో భారతదేశంలో ప్రజలు డెమోక్రాట్స్ ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా యువత ఈరోజు దీన్ని ఒకసారి నెమరేసుకొని ఈ దేశం మాది, ఈ దేశాన్ని రక్షించుకోవాలని చెప్పి ఉద్దేశంతో ముందు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పక్షాలు ఎన్ని ఇజాలున్నా ఏమున్నా దూరం ఉన్నా కూడా దీంట్లో సన్నిహితంగా ఖండించాల్సి ఉంది. మీకు ఒకసారి సందర్భం చెప్తాను నేను. గతంలో ఎమర్జెన్సీలో ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జైల్లో పాలైన చాలామంది నాయకులు ఉన్నారు. మైందరు అప్పట్లో మేము 70లో చదువుకుంటున్నాం, మాకు అంత తెలియదు. కానీ తర్వాత పుస్తకాలు చదవడము, వాళ్ళు పరిచయం కావడము, తర్వాత జైల్లో కొంతమంది కలవడము, అవి చూస్తుంటే ఆ రోజు వాళ్ళు వేయలేదు. నిజంగానే మేము హక్కులకు భంగం కలిగిందని చెప్పి ఆ ఆర్టికల్ పుట్టే చేశారు కాబట్టి దాని మనిషిని వ్యతిరేకించారు. కానీ నిజంగానే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఈ మనిషిని ప్రకటించకపోతే, ఇంపోజ్ చేయకపోతే, ఈ భారతదేశ అతప్పుంటే తప్పకుండా మరోసారి క్యాపిటలిస్ట్ చేతిలో పోతుండే. క్యాపిటలిస్టులు ఈ దేశాన్ని పాలిస్తుందని చెప్పి చాలా సందర్భాల్లో చాలా మేధావులు మాట్లాడారు. ఇప్పుడు బతుకున్న మేధావుల్లో మనకు పరిచయం ఉన్న హరిగోపాల్ మాట్లాడి మాట, ప్రొఫెసర్ జాదవ్ మాట్లాడింది ఇప్పుడు ఏడైనా, అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ సంబంధించిన పెద్ద నాయకులు మాట్లాడిన రోజులు సెమినార్లు, నేను చాలా సెమినార్స్ అటెండ్ చేసిన రోజులు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా పూర్తిగా ఆ రోజు దీనికి వ్యతిరేకించలేదు. అటువంటిది ఈరోజు సందర్భం లేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో
ఇండియా కూటమి మొత్తం ఏకమై ఒక గట్టి అపోజిషన్ పార్టీగా ఉండి